find the maximum and minimum value of 2x cube minus 9x square plus 12x plus 5. ఓకేనా, మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ కి మాక్సిమమ్ అండ్ మినిమం వాల్యూస్ అనేటివి కనుక్కుందాం. మాక్సిమం మినిమం వాల్యూస్ కి కనుక్కోవాలంటే మనకి ఇది ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే రిమైనింగ్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. రైట్, చూడండి. ఫస్ట్ సొల్యూషన్, ఫస్ట్ ఇచ్చినటువంటి ఫంక్షన్ ని మనము ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాం. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు గివెన్ ఫంక్షన్ ఏమి ఇచ్చారు, 2x క్యూబ్ మైనస్ 9x స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 5. ఇది మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. రైట్, మన ఫంక్షన్ అనుకున్నప్పుడు ఫస్ట్ మనం డెరివేటివ్ చేద్దాం. దీన్ని డెరివేటివ్ అంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. రైట్, చూడండి మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందో చూద్దాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే డిఫరెన్షియల్ వేస్తున్నాం ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియల్ వేస్తే మనకు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. రైట్, డైరెక్ట్ గా డిఫరెన్షియల్ వేస్తే 2 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే 3x స్క్వేర్ మైనస్ ఇక్కడ 9 కాన్స్టెంట్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x ప్లస్ 12 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ 1 ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్, డి బై డిఎక్స్ ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ 0. ఓకే, మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమొచ్చింది, డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 6x స్క్వేర్ మైనస్ 18x ప్లస్ 12. ఓకే, రైట్, మనకి ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ అగైన్ ఇప్పుడు చూడండి ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ కూడా కనుక్కుందాం. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ని డెరివేటివ్ చేస్తే మనకు ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది వస్తుంది. రైట్, చూడండి అగైన్ దీన్ని డెరివేటివ్ చేస్తే చూడండి ఇక్కడ 6 ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ చేస్తే మనకు ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ చేస్తే 2x మైనస్ 18 ఇంటూ ఎక్స్ డెరివేటివ్ చేస్తే 1 ప్లస్ కాన్స్టెంట్ 12 అనేది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ డిఫరెన్షియల్ వేస్తే 0. ఓకే, రైట్, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు మనకి ఏమొచ్చిందమ్మా 6 ఇంటూ 2x 12x మైనస్ 18. ఓకే, రైట్, ఇది మనకి ఈక్వేషన్ 2 అనుకుందాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ని, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ని ఈక్వేషన్ 3 అనుకుందాం. రైట్, మనం ఇప్పుడు గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం. అదేవిధంగానే దాని డెరివేటివ్ చేసి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కూడా కనుక్కున్నాం. నెక్స్ట్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ కూడా కనుక్కున్నాం. కాబట్టి మనకి ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ లో వాల్యూస్ అనేది అప్లై చేస్తే మనకి మాక్సిమమా మినిమం అనేది తెలుస్తుంది. వాటిని యూజ్ చేసి మనము మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ అనేది కనుక్కుందాం. ఫస్ట్ అవి కనుక్కోవాలంటే మనకు రూట్స్ అనేవి తెలిసి ఉండాలి. రూట్స్ తెలియాలంటే మనము ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ని 0 అనుకోవాలి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ని 0 అనుకుంటే మనకు రూట్స్ అనేటివి వస్తాయి. ఆ రూట్స్ తీసుకొని మనం మాక్సిమం మినిమం వాల్యూ కనుక్కుందాం. ఓకేనా, రైట్, చూడండి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఏముంది ఇక్కడ, రైట్, 6x స్క్వేర్ మైనస్ 18x ప్లస్ 12 ఈక్వల్స్ టు 0.
ఓకే, వీటిని ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి వీటిని సింప్లిఫై చేస్తే మనకు 2 రూట్స్ అనేవి వస్తాయి. అంటే x ఈక్వల్స్ టు 1 అనే రూట్ ఒకటి వస్తుంది అండ్ x ఈక్వల్స్ టు 2 అనే రూట్స్ మనకి 2 రూట్స్ అనేవి వస్తాయి. ఓకే, మనకి ఇక్కడ 2 రూట్స్ ఉన్నాయి. ఫస్ట్ x ఈక్వల్స్ టు 1 ని నేను f డబుల్ డాష్ ఆఫ్ x లో అప్లై చేస్తున్నాను. అప్లై చేస్తే ఆ వాల్యూ నెగిటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందో చూద్దాం. రైట్, చూడండి. పుట్ x ఈక్వల్స్ టు 1 in equation త్రీ. x ఈక్వల్స్ టు 1 ని ఈక్వేషన్ 3 లో అప్లై చేస్తున్నాను. అంటే ఈక్వేషన్ 3 ఏముంది మనకు f డబుల్ డాష్ ఆఫ్ x ఈక్వల్స్ టు 12x మైనస్ 18 అనేది ఉంది. ఇక్కడ x ప్లస్ లో ఏం అప్లై చేస్తున్నాం మనము 1 అనేది అప్లై చేస్తున్నాం కాబట్టి మనకు f డబుల్ డాష్ ఆఫ్ x అంటే మనకి ఇక్కడ 1 ఈక్వల్స్ టు మనకి 12x ఉంది కదా, 12 ఇంటూ 1 మైనస్ 18. ఓకే, 12 ఇంటూ 1 మనకు 12 అవుతుంది. 12 మైనస్ 18 మైనస్ 6 అనేది అవుతుంది. ఈ మైనస్ 6 అనేది మనకి నెగిటివ్ వాల్యూ కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్ నెగిటివ్ వాల్యూ వచ్చింది కదా. నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి మనకి ఇచ్చినటువంటి గివెన్ ఫంక్షన్ అంటే f ఆఫ్ x అనేది f ఆఫ్ x ఈజ్ మ్యాక్సిమం అవుతుంది. ఎప్పుడైతే మనకు ఈ వాల్యూ నెగిటివ్ అనేది వస్తుందో అప్పుడు మనకు గివెన్ ఫంక్షన్ అనేది మ్యాక్సిమం అవుతుంది. f of x is maximum at x equals to 1. మనం x equals to 1 అప్లై చేసినప్పుడు f డబుల్ డాష్ ఆఫ్ 1 అనేది మనకు నెగిటివ్ వచ్చింది కాబట్టి మనకు గివెన్ ఫంక్షన్ అనేది మ్యాక్సిమం అనేది అవుతుంది. ఇప్పుడు మ్యాక్సిమం ఇది మ్యాక్సిమం మాత్రమే. మ్యాక్సిమం వాల్యూ అనుకోవాలంటే ఇప్పుడు x ఈక్వల్స్ టు 1 అని గివెన్ ఫంక్షన్ లో అప్లై చేస్తే మనకు మ్యాక్సిమం వాల్యూ అనేది వస్తుంది. రైట్, చూడండి. నెక్స్ట్ ఇది ఫస్ట్ రూట్ అప్లై చేస్తాం అండ్ సెకండ్ రూట్ చూడండి. పుట్ x ఈక్వల్స్ టు 2 in ఈక్వేషన్ 3. మనం ఫస్ట్ రూట్ x ఈక్వల్స్ టు 1 అప్లై చేసినప్పుడు నెగిటివ్ వచ్చింది. నెక్స్ట్ x ఈక్వల్స్ టు 2 అప్లై చేస్తే ఏమొస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. రైట్, చూడండి. ఇక్కడ ఈక్వేషన్ 3 ఏముంది మనకు f డబుల్ డాష్ ఆఫ్ x ఈక్వల్స్ టు 12x మైనస్ 18 అనేది ఉంది. ఈ x ఇక్కడ ఈక్వేషన్ 3 లో x ప్లస్ లో మనము 2 అనేది అప్లై చేస్తున్నాం కాబట్టి f డబుల్ డాష్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 12 ఇంటూ 2 మైనస్ 18 ఈక్వల్స్ టు 12 ఇంటూ 2 అంటే మనకు 24 మైనస్ 18 ఈక్వల్స్ టు మనకు 6 అనేది అవుతుంది. 24 మైనస్ 18 అంటే 6 కాబట్టి ఇది 6 అనే వాల్యూ మనకు పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి మనకు గివెన్ ఫంక్షన్ అంటే ఇచ్చినటువంటి ఫంక్షన్ f ఆఫ్ x ఈజ్ మినిమం అవుతుంది. మినిమం ఎక్కడ మినిమం అయింది మనకు అట్ x ఈక్వల్స్ టు 2 దగ్గర. x ఈక్వల్స్ టు 2 అప్లై చేసినప్పుడు మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్ మినిమం అనేది అయింది. రైట్, ఇప్పుడు మనం మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ కనుక్కుందాం. మనకు x ఈక్వల్స్ టు 1 అప్లై చేసినప్పుడు మాక్సిమం వచ్చింది కాబట్టి మనం గివెన్ ఫంక్షన్ లో అంటే ఇచ్చినటువంటి ఫంక్షన్ లో x ఈక్వల్స్ టు 1 అనేది అప్లై చేస్తే మనకు మాక్సిమం వాల్యూ అనేది వస్తుంది. చూడండి, మాక్సిమం వాల్యూ at x equals to 1
in equation 1. In equation 1. Equation 1 లో మనము x equals to 1 అని అప్లై చేద్దాం. ఈక్వేషన్ 1 ఏముంది మనకు f of x equals to 2x cube minus 9x square plus 12x plus 5 అనేది ఉంది. ఈ గివెన్ ఫంక్షన్ లో మనం 1 అనేది అప్లై చేస్తే అది మాక్సిమం వాల్యూ అవుతుంది మనకు. f of 1 equals to 2 into 1 1 cube minus 9 into 1 square plus 12 into 1 plus 5. Okay, దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి 1 power anything 1, 1 into anything 2 into 1 2 minus 9 plus 12 plus 5. కాబట్టి మనకు f of 1 వాల్యూ ఏమొచ్చిందంటే రైట్ -7 +5 +5 10 అనేది వస్తుంది. మనకు మాక్సిమం వాల్యూ ఏమొచ్చిందంటే మనకు 10. మాక్సిమం వాల్యూ ఆఫ్ గివెన్ ఫంక్షన్ ఇస్ 10. ఓకే, నెక్స్ట్ మనం మినిమం వాల్యూ కనుక్కుందాం. మినిమం వాల్యూ కనుక్కునేటప్పుడు మనకి ఎక్కడైతే మినిమం ఏ వాల్యూ అప్లై చేస్తే మినిమం వచ్చిందో అదే వాల్యూని మనం ఈక్వేషన్ 1 లో అప్లై చేస్తే మనకు మినిమం వాల్యూ అనేది వస్తుంది. చూడండి మినిమం ఎక్కడైంది మనకు x ఈక్వల్స్ టు 2 అప్లై చేసినప్పుడు మనకు గివెన్ ఫంక్షన్ అనేది మినిమం అయింది. కాబట్టి ఇప్పుడు x ఈక్వల్స్ టు 2 ని మనం ఇచ్చినటువంటి ఫంక్షన్ లో ఫ్రమ్ ఈక్వేషన్ 1 లో అప్లై చేస్తాం. చూడండి మినిమం వాల్యూ at x equals to 2 in equation 1. చూడండి ఈక్వేషన్ 1 లో అప్లై చేస్తే x equals to 2 అనేది రైట్. ఈక్వేషన్ 1 ఏముంది మనకు f of x అంటే x ప్లస్ లో మనం 2 అనేది అప్లై చేద్దాం. చూడండి f of 2 equals to 2 into 2 cube minus 9 into 2 square plus 12 into 2 plus 5. ఓకే రైట్. ఇప్పుడు x ప్లస్ లో 2 అనేది అప్లై చేస్తున్నాం. చూడండి 2 క్యూబ్ అంటే 8 into 2 16 minus 2 square అంటే 4 into 9 36 plus 12 into 2 24 plus 5. ఓకే రైట్. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు f of 2 equals to -20 plus 4 plus 9 అనే వాల్యూ వస్తుంది. ఓకేనా, ఇది మనకు మినిమం వాల్యూ అనేది అవుతుంది. ఓకే, ఇక్కడ మాక్సిమం వాల్యూ ఎంత మనకు maximum value is 10 and minimum value is 9. ఓకే, ఇది మనకు క్వశ్చన్.